ఓం నమ శివాయ. హిమవర్ష బ్లాగ్స్కు స్వాగతం. అందరికీ శుభోదయం చెప్పాలి గట్టిగా. ఈరోజు శ్రీశైలం టు కర్ణాటక ట్రిప్ డే 6th, అంతేనా? 6th. ప్రస్తుతానికి మనము రాత్రి యాక్చువల్గా హంపి వెళ్ళాలనుకున్నాము. బట్ కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత అకామిడేషన్ దొరకకపోవచ్చు అనే ఆలోచనతో హాస్పిటల్లోనే ఆగిపోయాము. హాస్పిటల్ రూమ్ తీసుకొని నైట్ స్టే చేసాము. ప్రస్తుతానికైతే టైం అవుతుంది 7 o'clock, 7:15 అవుతుంది. అందరు రెడీ అయ్యారు. కిందనే హోటల్ కూడా ఉంది. టిఫిన్ చేసేసి బయలుదేరి విరూపాక్ష టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి శ్రీశైలం బయలుదేరుతాము. మేము దిగిన రూము స్వాతి హోటల్ బాగుంది, కాకపోతే కొద్ది చిన్నగా ఉన్నాయి, పర్లేదు. ప్రస్తుతానికైతే టిఫిన్ అయిపోయింది. టిఫిన్ చేసేసి బయలుదేరాము. ఇక్కడ నుంచి 13 kilometers చూపిస్తుంది హంపి. 28 minutes జర్నీ. ప్రస్తుతం టైం 8:34. అప్రాక్స్ 9 o'clock అక్కడ రీచ్ అవుతాం చూపిస్తుంది. దర్శనం చేసుకొని అక్కడ కొన్ని విజిట్ పాయింట్స్ మాత్రం చూస్తాము. మళ్ళీ మేము ఈవినింగ్ కల్లా శ్రీశైలం చేరుకోవాలనుకుంటున్నాము. టైం సరిపోదు, మళ్ళీ మనకు చెక్ పోస్ట్ టైం ఉంటుంది కదా, అందుకని త్వరగా వెళ్ళాలి. హంపి 4 kilometers. గైడ్లు వీళ్ళంతా గైడ్లు బా. గైడ్ ఎంట్రన్స్ నుంచి గైడ్ ఐడి కార్డ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మేబీ ఉంటుంది, అదే ఉంటుంది బా. ఫైనల్లీ రీచ్ టు హంపి విరూపాక్ష స్వామి టెంపుల్, మెయిన్ రాజగోపుర. ఇదిగోండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పక్కనే స్వామివారి కళ్యాణం చేశాము గుడి ముందరే. హంపి విరూపాక్ష స్వామి టెంపుల్ చూడండి, ఇది రాజగోపురము. మెయిన్ ఎంట్రన్స్లో ఎంటర్ అయ్యాము.
అమ్మో నిలబడ నిలబడ ఇద్దరండి మనం వచ్చాయి హీరో మాట మధ్యవలసాల ఏంటిది ఒకసారి కిందకి రారా ఒకసారి కిందకి రా రాంటే సినిమాలు నన్ను ఒక చెప్పారు టైం ప్రస్తుతానికి 10 అవుతుంది. మనం శ్రీశైలం చేరుకోవడానికి కూడా దాదాపుగా 9 hours చూపిస్తుంది. అందుకని అన్ని స్కిప్ ఓన్లీ విరూపాక్ష స్వామి దర్శనం మాత్రం చేసుకున్నాము. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం ఏదో ఉందో అది. బ్యాక్ టు శ్రీశైలం. నెక్స్ట్ టైం సపరేట్ ప్లాన్ చేసుకొని హంపి మొత్తం చూడాలంటే కనీసం 2 to 3 days ఇక్కడికి వచ్చి సైకిల్ కానీ లేదా బైక్ కానీ రెంట్ తీసుకొని వెళ్తే ఇంకా బెటర్ ఆప్షన్ బాగుంటుంది.
మన డెస్టినేషన్ 422 కిలోమీటర్స్ 8 hours 20 minutes టైం చూపిస్తుంది. 6 గంటల 31 నిమిషానికి శ్రీశైలం చేరుకుంటామని. బట్ కాకపోతే చూడాలి, మధ్యలో ఇంకా లంచ్ బ్రేక్ ఉంది, మళ్ళీ మనకు అవసరమైతే వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది, ఇంకా అవసరమైతే షాపింగ్ ఉంటుంది మధ్యలో. ఎస్, యాక్చువల్గా హంపి మొత్తాన్ని విజిట్ చేయాలంటే కనీసం 2 నుంచి 3 రోజులు పడుతుంది. బట్ కాకపోతే మనము ఈసారి టైం లేనందువల్ల విరూపాక్ష స్వామి దర్శనం మాత్రం చేసుకున్నాము. ఇంకా చూడాల్సిన రథము, విఠల మండపము, తర్వాత ఆంజనేయ స్వామి సంబంధించి గుడి ఒకటి ఉంటుంది, తుంగభద్ర నది. యాక్చువల్గా మనం వెళ్ళాల్సిన రూటే అదే, లెఫ్ట్ సైడ్ లో రూట్ వెళ్ళాలి. బట్ కాకపోతే అడేమో జరిగింది, యాక్సిడెంట్ జరిగినట్టుంది. ముందుకు తెలుస్తుంది, ముందుకు పోతే తెలుస్తుంది. అంటే కనిపిస్తుంది. రెడ్ మార్క్ కూడా చూడు, హైవే రెడ్ మార్క్ ఉంటే ట్రాఫిక్ జామ్ అని అర్థం. అదంతా వాళ్ళ ఊర్లో ఏదో ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లం ఉన్నందువల్ల ఇటు తిప్పారు. మనం ఇటు వచ్చాం, వాళ్ళకి తిప్పలేదు, వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఊర్లో వాళ్ళందరూ కలిసి. ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. తోంతి వెనకడే చూడండి ఒకసారి. అబ్బా, నీళ్ళు వచ్చేట్టు లోపలికి ఇవి. ఏయ్ ఆడ రూట్ పల్లెటూరులో పండుగ రూట్ కన్ఫ్యూజ్ అవుతుంటే ఆ ముందే వెళ్తున్న బైక్ అతను హెల్ప్ చేశాడు మనకు, రూట్ బయట తీసుకొచ్చాడు. విద్యానగర్ అడ్డ, విద్యానగర్. థ్యాంక్ యూ. హొస్పేట్ బళ్ళారి, హొస్పేట్ కూడా ఇట్లా ఉంది మళ్ళా. మేబీ బళ్ళారి నుంచి ఉంటుంది రూట్. స్టీల్ లిమిటెడ్ అయి ఉండొచ్చు. వారే వా, ఏముంది ఇది? ఏం లేవు ఇక చూడండి. వా, రైలు గేట్ గేట్ ఏం లేదు. రైలు వస్తుందని చూసుకొని పోవడమే. యాడ గేటు? 97 రూపాయల 19 పైసలు ఫుల్ ట్యాంక్ డీజిల్. క్యాష్ ఫోన్పే? ఫోన్పే లేదా? ಇದು ಹಿಂಗೆ ಬಿಡಬಾರ್ದು, ಇದಕ್ಕೆ ಇಡಬೇಕು. ಬಿಟ್ಟಿದ್ರೆ ಗಾಡಿಗೆಲ್ಲ ಸ್ಕ್ರಾಚ್ ಬಿಡ್ತಾವೆ. 3240 రూపాయలు 12 పైసలు, 33 లీటర్ల 33.41 లీటర్ పట్టింది. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 97 రూపాయల 19 పైసలు. నిన్న మళ్ళీ ప్రైస్ పెరిగిందట. ఫైనల్లీ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. వచ్చేసాం ఆంధ్రప్రదేశ్లోకి, ఏపీలోకి ఎంటర్ అయిపోయాం. ఫ్రాన్స్ ఇంకా తిని పండుకునేదే ఫ్రాన్స్. హ్యాపీగా ఉందా? ఎందుకబ్బా హ్యాపీ?
కళ్ళు ఊర్లోకి వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ చూడండి, బజరంగ్ బలికి హనుమాన్ జై జై హనుమానా. ఎప్పుడైనా మా ఇంటికాడికి రా. గుంతకల్ గుత్తి మొత్తం దాటేసి ప్రస్తుతానికి మనము డోన్ అవుట్స్కట్స్లో హోటల్ స్వాగత్ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఇక్కడ ఆగాము. అక్కడ చెట్టు కింద వెహికల్స్ పార్క్ చేసాము. పిల్లలు ఆడి లోపలికి వెళ్ళిపోయారు. మేము వెళ్ళి తినేసి బయలుదేరుతాం. ఏం కావాలి? హిందీలో మష్రూమ్ కర్రీనా? కన్నడ తింటుండమ్మా, కడుపు నిండా తింటుండు. ఇందులోకి సాసులు ఒకటి. ఓకే, లంచ్ కూడా అయిపోయింది ప్రస్తుతం. కాకపోతే టైం చాలా టూ లేట్, 4 గంటల 10 నిమిషాలు అవుతుంది ప్రస్తుతము. కర్నూలు మీదుగా శ్రీశైలం వెళ్ళిపోవాలి. పిల్లలు వాళ్ళ అమ్మమ్మ గారింటి దగ్గరికి వెళ్తామంటున్నారు. కర్నూలులోనే దించేసి వెళ్తాము. రేపు మళ్ళీ ఒక అకేషన్ ఉంది. అకేషన్కి వచ్చేసేది ఉంది మేము కూడా. అందుకని వాళ్ళు కూడా ఇక్కడే ఉంటామంటే సరే అని చెప్పి అన్నాము. మధ్యలో ఆటో వస్తుంది ఒకటి, ఆటోలో షిఫ్ట్ చేసేసి బయలుదేరుతాం. ఎక్కడికి మమ్మీ? వైజాగ్. వైజాగ్ కాదు, శ్రీశైలం. కర్నూలు. వాళ్ళు అట్లా పోయి మనం ఇట్లా వచ్చినాం. బాగలేదా శ్రీశైలం? కర్నూలు కూడా చేరుకున్నాము. ప్రస్తుతానికైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాం శ్రీశైలంకి. ఊర్లో ఏమి ఎంటర్ కావట్లేదు, జస్ట్ ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ ఎక్కేస్తే అయిపోతుంది. ఎస్, అయిపోయింది. ఫ్లైఓవర్ ఎక్కేసాం. ఒక 5 to 10 మినిట్స్లో సిటీ మొత్తం అవుట్స్కట్స్ వెళ్ళిపోతాం. మట్టి కుప్పలు ఎక్కుతావేట. ఫస్ట్ టైం ఇంతమంది జనం పబ్లిక్ చేయడం ఈ రూట్లో హైదరాబాద్ రూట్ మస్తు చూస్తున్నాండి. మిత్రమా, దోనాలు చూడడం అంటే శివరాత్రి తప్ప మళ్ళీ చూసింది లేదు. ఇంత కంటిన్యూ
నుంచి తర్వాత బ్యాగ్ పడిపోయింది ఆటోలో నుంచి తీసుకుందా మరి తెచ్చుకుంటున్నారు దిగుతున్నారు కిందకైతే వస్తున్నారు. ఈ టైంలో ఎంత పబ్లిక్ వస్తారా? బయటికి వెళ్ళట్లట్టు ఉన్నారు, ఇంట్లో లోపలికి వచ్చారు అట్లా ఉన్నారు. ఓకేనండి, మొత్తానికైతే శ్రీశైలం టు కర్ణాటక ట్రిప్ కంప్లీటెడ్, రీచ్ టు హోమ్. మొత్తానికైతే శ్రీశైలం నుంచి కర్ణాటక ట్రిప్పులో వెళ్ళొచ్చిన డెస్టినేషన్ 2102 కిలోమీటర్లు కంప్లీట్గా ట్రిప్. పిల్లల్ని ఆల్రెడీ కర్నూలులో దించేసాము, వాళ్ళ మామయ్య వచ్చి తీసుకెళ్ళిపోయాడు ఇంటికి ఇబ్బంది లేకుండా. మేము మాత్రమే శ్రీశైలం చేరుకున్నాము. ఇంకా లగేజ్ మొత్తం చెక్అవుట్ చేసేసి ఇంట్లో వెళ్ళిపోతాము. ఓకేనండి, వీడియో ఇక్కడితో ఎండ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇక్కడితో ఎండ్. బాయ్.